శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాస ఫలితాలు అంటే జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహగతులు ఎలా ఉన్నాయనేది చూద్దాం. మనం చూసినట్లయితే రాహు తన యొక్క రాశి వచ్చేటప్పటికి మీనంలో సంచారం చేస్తున్నాడు. మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రం 4వ పాదంలో ఉన్నాడు. అలాగే గురువు వచ్చేటప్పటికి వక్రగతిన సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 31వ తారీఖుతో పురోగమన స్థితులకు మారబోతున్నాడు అన్నమాట. అశ్విని నక్షత్రం 4వ పాదంలో సంచారం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 2వ పాదంలో కేతువు యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. రవి మనం చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం ముందు మనం చెప్పాలి అంటే ధనుసు రాశిలో ఉంటాడు. జనవరి 15వ తారీఖున వచ్చేటప్పటికి మార్పు జరగబోతున్నది. మకరంలోకి మారుతున్నాడు. అలాగే శని వచ్చేటప్పటికి మనకు కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోనే సంచారం జరుగుతూ ఉంది. అలాగే మనం మిగతా గ్రహాలు అయినటువంటి కుజుడు చూసినట్లయితే మనకు ధనుసు రాశిలో సంచారం అనేది జరుగుతుంది. కుజుడు తన యొక్క మార్పు అనేది కూడా జరుగుతున్నది. కుజుడు బుధుడు శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగంగా తయారవుతున్నది అన్నమాట. ఇది స్టార్ట్ అయ్యేది మనకు చూసినట్లయితే జనవరి 7వ తారీఖున ఒక గ్రహం వచ్చి మనకు వృశ్చికము నుంచి ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో జనవరి బుధుడు మార్పు అనేది కుజుడితో బుధుడు కలవటం అనేది జరుగుతున్నది. అలాగే 18వ తారీఖు శుక్రుడు కూడా వీరితో కలవటం అనేది జరుగుతుంది అన్నమాట. శుక్రుడు కూడా ధనుస్సు రాశిలో చేరబోతున్నాడు. అలాగే బుధుడు కూడా వచ్చేటప్పటికి ధనుస్సు రాశిలో చేరబోతున్నాడు అన్నమాట. ఇక్కడ మనం మేజర్ కాంబినేషన్స్ చూసినట్లయితే కంజంక్షన్ చూసినట్లయితే అంటే గ్రహ సంయోగం చూసినట్లయితే కుజుడు బుధుడు శుక్రుడు అన్నమాట. బుధుడు శుక్రుడు శుభగ్రహాలైనప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి బుధుడు శుక్రుడు కలిసి జనవరి 7వ తారీఖు వరకు కలిసి ఉంటారు. అలాగే వీరు ఎప్పుడైతే ఈ యొక్క 3 గ్రహాలు కలవబోతున్నాయో అంటే జనవరి 7వ తారీఖు 18వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడితో కుజుడు బుధుడు కాంబినేషన్లోకి వస్తున్నారన్నమాట. కుజుడు మనం జ్యోతి అంటే గ్రహ సంచార రీత్యా మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రంలో మూల నక్షత్రంలో సంచారం అనేది జరుగుతుంది. ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే మిగతా గ్రహాలు చూసినట్లయితే బుధుడు కూడా వచ్చేటప్పటికి మనకు జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు యొక్క మార్పు వచ్చేటప్పటికి అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అన్నమాట. అనురాధ నక్షత్రంలో సంచారం అనేది జరుగుతున్నది. ఇక్కడ మనం మేజర్ కాంబినేషన్ చూసినట్లయితే ఇక కుజుడు బుధుడు శుక్రుడు యొక్క కాంబినేషన్ అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి జనవరి మంత్లో కొద్ది ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. రవి చాలా మంచి యోగంలోకి వచ్చాడనమాట. మకర సంక్రమణం అనేది జనవరి 15వ తారీఖున జరుగుతున్నది. మకర రాశిలోకి రవి సంక్రమణం చేయబోతున్నాడు అన్నమాట. అంటే మనకు జనవరి 15వ తారీఖు మనకు వచ్చేటప్పటికి మకర సంక్రమణం అంటే మనకు మకర సంక్రమణం మకర సూర్యుడు అన్నమాట. అంటే మనకు ఉత్తరాయణంలోకి రాబోతున్నటువంటి సూర్యుడు అన్నమాట. మకర సంక్రమణం అనేది పుణ్యకాలంగా కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యరిస్తేనే కాదు మన మకర సంక్రాంతి అనేది మనకు తెలుగు ఇళ్లలో అంటే ఆంధ్ర తెలంగాణల మరియు అలాగే సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా తమిళనాడులో కూడా చాలా విశేషంగా జరుపుతారన్నమాట. ఇక్కడ మకర సంక్రాంతికి ఒక ముఖ్యమైనటువంటి జ్యోతిష్యరీత్యా మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాయణ నుంచి దక్షిణాయనాన్ని కంప్లీట్ చేసుకుంటూ కరెక్ట్గా తను రవి యొక్క మార్పు అనేది ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అన్నమాట. ఉత్తరాయణంలోకి స్టార్ట్ అవబోతున్నాడు. ఈ యొక్క అప్ టు మనం చూస్తుంటే కన్యా రాశిలోకి సంక్రమణం ఎప్పుడైతే చేస్తాడో దక్షిణాయనం అనేది మనకు మొదలవుతుంటుంది అన్నమాట. రవి ఎప్పుడైతే ఇక్కడ మారుతాడో అలాగే మకర సంక్రమణం తర్వాత మనకు వచ్చేటప్పటికి ఉత్తరాయణం రాబోతుంది. తెలుగు పండగలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మనకు ఉత్తరాయణం తర్వాతే అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. తమిళనాడులో కూడా ఇక పొంగల్ని ఎక్కువగా చాలా విశేషంగా కూడా జరుపుకుంటారు. ఈ యొక్క మకర సంక్రమణం పుణ్యకాలంలో వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ ఎటువంటి పాడి పంటలు
వెయ్యాలి అని చెప్పేసి రైతులు కూడా దాని గురించి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంటుంది. మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాన్ని పెట్టేసేసి తదుపరి సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చెప్పే సిద్ధాంతం అనేది కూడా మనకు జ్యోతిష్యరీత్యా కూడా ఉందన్నమాట. సో దాని తగినట్లుగా మనకు ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, జనవరి మంత్ అనేది ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా యొక్క ఛానల్ని మీరు ఆదరిస్తున్నందుకు మరియు అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెలలో మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం రవి రాజ్యస్థానంలోకి చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. నెలలో మొదటి 15 రోజులు అంత అనుకూలంగా లేదన్నమాట. జనవరి 15వ తారీఖు నుంచి కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా మొదటి 15 రోజుల కన్నా తర్వాత 15 రోజులు అనుకూలించే కాలంగా ఉందన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ ఒక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి అనుకూల ఫలితాన్ని ఇవ్వడం మారుతున్నాడు అన్నమాట. తను మార్పు జరుగుతున్నది మకర సంక్రాంతి టైంకి వీరికి వచ్చేటప్పటికి చాలా మంచి స్థానాల్లోకి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడన్నమాట. అది ఎటువంటి ఫలితం అంటే వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా కొంచెం అనుకూలంగా అంటే ఈ నెల మొదటిలో పడినటువంటి కష్టాల కన్నా 15వ తారీఖు తర్వాత కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన చోట అలాగే డబ్బు రావాల్సిన చోట నుంచి కొంచెం ఒక పాజిటివ్ మూమెంట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. మానసిక చింత అనేది కొంచెం తగ్గుతుంది. ఆరోగ్యంలో అనుకూలత పొందగలుగుతారు. విద్యార్థులకి కూడా అనుకూలించే కాలంగా కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారిని మనం బాగా గమనించినట్లయితే పంచమాధిపతి అయినటువంటి రవి రాజ్యస్థానంలోకి రావటం వల్ల వృత్తిలో అనుకూలత అంటే చేసేటువంటి పనిలో చేసే చోట అనుకూలత పొందగలుగుతారు. వ్యాపారంలో అప్రైజ్ అనేది ఉంటుంది. అంటే చేస్తున్నటువంటి వ్యాపారంలో సంపాదన అనేది అనుకూలిస్తుంది అన్నమాట. ఎందుకంటే 15వ తారీఖు వచ్చినటువంటి రవి నెల రోజులు అంటే ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ఇక్కడే ఉంటాడు. అంటే మకరంలో ఉంటాడు కాబట్టి మకరంలో ఉన్నటువంటి రవి వచ్చినప్పటికీ మేషరాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. ఈ యొక్క రాశి వారికి అయితే కొన్ని విషయాల్లో ముఖ్యంగా శత్రువులని గమనిస్తూ ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా కూడా చెప్పవచ్చు. శత్రువులు అంటే ఆరోగ్యం కానీ లేకపోతే పరోక్ష శత్రువులు అంటే ఎవరైతే కనపడేవాళ్ళు పరోక్ష శత్రువులు, ఆరోగ్యం కూడా ఒక శత్రువుగానే చెప్పచ్చు అన్నమాట. హెల్త్ గురించి కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా తీసుకోవాలి. డబ్బు అనేది ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. దుష్ట స్నేహితులని కొద్దిగా దూరంగా ఉంచుకోవటం అనేది ముఖ్యం. పక్కనే తిరుగుతూ ఎక్కువగా దెబ్బతీసే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ రాహు 1000 స్థానంలో ఉన్నప్పుడు దుర్వ్యయం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ ఇక రాశి వారికి లాభస్థానంలో శని చాలా మంచి యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు వృత్తిరీత్యా అంచెలంచెలుగా ఎదగటానికి ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తున్నది. అలాగే కుజుడుతో కలిసినటువంటి బుధుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు. అలాగే శుక్రుడు యొక్క ప్రభావం కూడా శుక్రుడి మీద కూడా ఈ కుజుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైవాహిక జీవితంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు 18వ తారీఖు తర్వాత మనస్పర్ధలు అనేవి జరగడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లివింగ్ రిలేషన్షిప్స్లో కూడా కుజుడు శుక్రుడు కలిసినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వరన్నమాట. ఈ కాంబినేషన్ అయితే త్రిగ్రహ యోగం ఏర్పడింది కదా, ఈ యొక్క ఏర్పడినటువంటి యోగం అనేది అంత కరెక్ట్గా ఇవ్వదన్నమాట. అన్య స్త్రీ అన్న పురుషుడితో సత్సంబంధాలని మరియు అది మంచి యోగంగా కూడా చెప్పడం జరగదన్నమాట. అలాగే కుజుడు భాగ్యస్థానంలో ఉన్నా సరే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడన్నమాట. శుక్రుడు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క కాంబినేషన్లో కలిసినప్పుడు ఏమంటే ఈ యొక్క 3 గ్రహాలు కలిసినప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి ఈ యొక్క రాశివారు కొన్ని విషయాల్లో ఇందా చెప్పినటువంటి విషయాల్లో వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి కావడానికి ఎక్కువగా స్కోప్ అనేది ఎక్కువ కనపడుతూ ఉన్నది 18వ తారీఖు తర్వాత. కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నూతన సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి
ఇది అంత యోగ్యకారకమైనటువంటి కాలంగా కూడా గోచరించట్లేదు. దీనికి కారణం వచ్చేటప్పటికి గురువు నుంచి 12వ ఇంట్లో ఎప్పుడైతే రాహు ఉంటాడో గురువు వేదస్థానంలో రాహు ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఉంది. కాకపోతే ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా కూడా ఈ రాబోతున్నటువంటి జనవరి 15 నుంచి వీటికి మంచి అనుకూలమైనటువంటి కాలం. ఫిబ్రవరి 15 వరకు కూడా బాగుంటుందన్నమాట. మానసికంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా కూడా బాగుంటుంది. మరీ పీక్లోకి వెళ్ళటానికి అంత అనుకూలంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి ఇక్కడ గ్రహాల రీత్యా. వృషభ రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు అష్టమంలో, అలాగే బుధుడు అష్టమంలో, శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో రవి ఉన్నాడు అన్నమాట. వృషభ రాశి వారికి అంత అనుకూలమైన కాలంగా గోచరించట్లేదు. ఎందుకంటే ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి రాబోతున్నటువంటి రవి అనుకూలుడు కాడు, అష్టమంలో ఉన్నటువంటి రవి కూడా అనుకూలం ఇవ్వడం అన్నమాట. ఎందుకంటే రవి మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి రవి ధనస్థానాన్ని చూస్తాడు, ధనస్సులో సంచారం చేస్తున్నప్పుడు. కాబట్టి జనవరి 15వ తారీఖు వరకు వీరికి ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవటం అనేది జరుగుతుంటుంది. అలాగే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివారితో కోపతాపాలతో మాట్లాడకుండా ఉండటం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే ధనస్సు రాశిలో ఉన్నటువంటి రవి ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి అధికమైనటువంటి ఖర్చు, అలాగే కుటుంబంలో అన్యోన్యత అనేది కొద్దిగా తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే కుజుడు యొక్క దృష్టి కూడా వీరికి కుటుంబ స్థానం మీద ఉన్నందువలన అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. దుర్వ్యయం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, డబ్బు అనేది కొద్దిగా ఎక్కువ విధంగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాకపోతే ఈ రాశి వారికి 18వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ రాశి వారికి బుధుడు, శుక్రుడు కలిసి వీరికి మంచి స్థానంలో ఉన్నందువలన వీరు చూసినట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది అన్నమాట. ఎందుకంటే 7వ తారీఖు వరకు కూడా బుధుడు సప్తమంలో ఉంటాడు కాబట్టి కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే భేదాభిప్రాయాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే మీరు చెప్పినటువంటి మాటకి ఇంట్లో ఉన్నవారు కానీ లేకపోతే వీళ్ళ యొక్క వ్యాపారస్తుల్లో కానీ భేదాభిప్రాయం అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. అంటే మీరు ఒక మాట చెప్తే వారు ఇంకొక మాట చెప్పడం, మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా జరగడానికి ముఖ్యమైన కారణంగా కూడా గోచరిస్తున్నది. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు వీరికి వచ్చేటప్పటికి మాలవ్య యోగ కారకుడు అవుతాడు. అంటే ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు అన్ని స్త్రీతో కానీ అన్ని పురుషుడితో కానీ పట్ల ఆకర్షితులుగా మారటానికి కారకులుగా తయారవుతారన్నమాట. సో కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు కూడా 7వ తారీఖు వరకు వీడికి సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు, అంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు భేదాభిప్రాయం అన్నమాట. అంటే ఒకరొక మాట చెప్తే ఇంకో మాటగా మార్పు మెంటాలిటీగా డిఫర్ అవుతూ ఉంటారన్నమాట. విద్యార్థులకు ఎలా ఉంటుందనే చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. అలాగే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్య సూచన అన్నమాట. అలాగే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చేస్తుంటారో వారు ధన సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా దుర్వ్యయాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఈ యొక్క రాశి వారికి ఆపర్చునిటీస్ అనేవి ఈ నెలలో కూడా దొరుకుతాయి అన్నమాట. జనవరిలో కూడా దొరుకుతాయి. కాకపోతే ఆ యొక్క ఆపర్చునిటీస్ని ఎలా మౌల్డ్ చేసుకుంటారు అనే విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారన్నమాట. మనకు చూసినట్లయితే మిథున రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. మిథున రాశి వారికి మనం చూసినట్లయితే గోచార రీత్యా వీరికి వచ్చేటప్పటికి చతుర్థంలో కేతువు యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉందన్నమాట. కేతువు ఎప్పుడైతే చతుర్థంలో సంచారం చేస్తుంటాడో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్లో అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కేతువు యొక్క ప్రభావ రీత్యా తల్లిగారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వీరికి శుక్రుడు ఈ రాశి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు పూర్తిగా మిథున రాశి వారికి యోగ్యకారకుడు అన్నమాట. 18వ తారీఖు వరకు ముఖ్యంగా ఐశ్వర్య ప్రదాయకుడుగా కూడా ఉంటాడు 18వ తారీఖు వరకు. మరియు అలాగే సప్తమంలో కుజుడు, రవి వీరికి రాశి వారికి 15వ తారీఖు వరకు కలిసే ఉన్నారన్నమాట. తద్వారా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాడు. అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్షిప్స్లో కూడా వచ్చేటప్పటికి భేదాభిప్రాయాలని కలిగిస్తుంటాడు అన్నమాట. అంటే వీరు అనుకున్న మాట ఒకటి, అక్కడ జరుగుతున్న మాట ఒకటి ఉంటుంది. కుజుడు, బుధుడు, శుక్రుడు యొక్క దృష్టి ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉందన్నమాట. ఎప్పుడైతే కుజుడు యొక్క దృష్టి బుధుడు, శుక్రుడి మీద పడినప్పుడు వీరి యొక్క మంచి ప్రభావాలు ఇవ్వగలిగినటువంటి గ్రహాలు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారన్నమాట.
తద్వారా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన, సెల్ఫ్ డ్రైవింగ్లో ఇక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ముఖ్యంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం కానీ ఇలాంటి కొన్ని ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇక రాశి వారికి రవి కూడా అంత అనుకూలమైనటువంటి కాలంగా గోచరించట్లేదు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రవి శరీరంలో వేడిని ఎక్కువగా పెంచుతూ ఉంటాడనమాట. అలాగే దాంతోపాటు జ్వరపీడత్వాన్ని కూడా పెంచుతూ ఉంటాడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వదు. ఇక రాశి వారికి, మిథున రాశి వారికి గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఒక రకంగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదో ఒక చోట వీరికి కాంటాక్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అవన్నీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే అన్నీ మనీకి రిలేట్ అయినప్పుడు ఆ మనీకి కావలసినటువంటి మూలధనం అనేది సమయానికి దొరక్క కొద్దిగా కష్టంగా ఉంటుంది. దానికి ముఖ్యంగా ఏ ప్లానెట్ ఎఫెక్ట్ చేస్తున్నదంటే రవి ఇక రాశి వారికి అష్టమంలో అంటే జనవరి 15వ తారీఖు నుంచి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ధనక్షయకారకుడుగా అవుతాడనమాట. అలాగే ధనక్షయకారకం అంటే డబ్బులు లేకపోవటం. అలాగే ఇక రాశి వారికి రవి కుజుడు కలిసి ఇక రాశిలో ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నప్పుడు వారి యొక్క దృష్టి వచ్చేటప్పటికీ మిథున రాశి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కార్యాలయాల్లో కూడా వీరి మీద ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఉద్యోగపరంగా కూడా వీరి మీద ఎక్కువగా ప్రెజర్ అనేది ఉంటుంది. అలాగే విద్యార్థుల గురించి మనం మాట్లాడితే విద్యార్థులు కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కానీ లేకపోతే ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారు కొద్ది కష్టపడి చదివితే ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ యొక్క నెలలో అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. ఎందుకంటే శని ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే భాగ్యస్థానంలో శని యోగ్యకారకుడు కాదు, అష్టమంలో రవి యోగ్యకారకుడు కాదు, సప్తమంలో ఉన్నటువంటి బుధుడు కుజుడు శుక్రుడు కూడా యోగ్యకారకుడు కాదు. భేదాభిప్రాయాలను కలిగిస్తుంటాడు. కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్గా చెప్పాలి, ఎదుటి వారిని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకూడదు. తద్వారా వచ్చేటప్పటికి మంచి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. కర్కాటక రాశి వారికి ఈ యొక్క నెల ఎలా ఉందనేది చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళు మనం గమనించినట్లయితే కేతువు చాలా మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధైర్యంతో చేసే ఎటువంటి ఫలితమైనా సరే వారు కంపల్సరీగా విజయాన్ని అయితే పొందగలుగుతారు. మరియు అలాగే మనం చూసినట్లయితే శుక్రుడు బుధుడు కుజుడు ఈ యొక్క 3 గ్రహాలు అన్నమాట. ఈ 3 గ్రహాలు కలిసి షష్టమంలోకి మారబోతున్నాయి. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రాజకీయ పరంగా అన్ని పరాలుగా వచ్చేటప్పటికి వీరికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అది ఎప్పటి వరకు అంటే 15వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి కాలం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనీ ఫైనాన్షియల్ ఫ్లో అనేది అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పరంగా కూడా అనుకున్నటువంటి స్థాయికి వెతకగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా వ్యాపార పరంగా కూడా రాగలుగుతారు అన్నమాట 15వ తారీఖు వరకు. దీనికి ముఖ్య కారణంగా మనం చూసినట్లయితే విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తుంది అన్నమాట. పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి 7వ తారీఖు వరకు కలిసి ఉంటారు. 18వ తారీఖు తర్వాత శుక్రుడు ఒకడే ఉంటాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ధనం అనేది రావటం అనేది జరుగుతుంటుంది. కుజుడు ఈ రాశి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ధనస్సులో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అంటే విజయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే చేయబట్టబోయే ప్రతి పనిలోనే విజయాన్ని ఇవ్వగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తున్నది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కుజుడు బుధుడు శుక్రుడు ఎప్పుడైతే షష్టమంలో సంచారం చేస్తుంటారో అంటే వీరు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా ఏదైనా కొత్తది ఆరంభించాలి, చేయాలి, సాధించాలి అనే ఒక పూర్తి సంకల్పంతో వీరు చేస్తే దాని విజయాన్ని సాధించగలుగుతారు. కానీ 15వ తారీఖు తర్వాత వీరికి కొన్ని ఇబ్బందులు అనేది రావటం అనేది తథ్యంగా ఉంటుందన్నమాట. దానికి ముఖ్య కారణం సప్తమంలో ఉన్నటువంటి రవి ధనక్షయకారకుడుగా మారబోతున్నాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా డబ్బు అనేది 15వ తారీఖు తర్వాత కొంచెం టఫ్గా ఉంటుందన్నమాట. అంటే మనీ అనేది రావాల్సినటువంటి మనీ, ఇరుక్కుపోయినటువంటి డబ్బు మీకు సమయానికి రాకుండా చేతిలో కొద్దిగా డ్రై అవుట్ అవుతుంటుంది అన్నమాట. అంటే ఇవ్వాల్సిన డబ్బు ఉంటుంది, రావాల్సిన డబ్బు రాదు. దానికి తోడు శరీరంలో వేడి, భేదాభిప్రాయాలు అంటే ఒకరి మీద ఒకరు మీరు ఎంత క్లియర్గా చెప్పినా సరే వీరికి కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ చేయగలుగుతాడు. అలాగే ఆరోగ్య రీత్యా కూడా 15వ తారీఖు తర్వాత బాడీలో హీట్ అనేది ఎక్కువగా పెరగటం, హీట్తో పాటు హెల్త్ రిలేటెడ్గా జ్వరపీడతం రావడానికి ముఖ్య కారకంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం చూసినట్లయితే రవి
మకరంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో 15వ తారీఖు అంటే ఎప్పుడైతే మనకు రాబోతుందో కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లోకి రవి చూస్తున్నది కర్కాటక రాశిని చూస్తున్నాడు అన్నమాట. కర్కాటక సమసప్తక దృష్టి అని చెప్పాం కదా. సమసప్తక అంటే 2 గ్రహాలు శుభగ్రహాలు చూసుకున్నప్పుడు ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ సప్తమ దృష్టి అన్నమాట. కరెక్ట్గా చూస్తున్నట్లయితే 7వ ఇంటిని చూస్తున్నాడు. 7వ ఇంటి అంటే కర్కాటక రాశిని చూస్తున్నాడు అన్నమాట. కర్కాటక రాశిని చూసినప్పుడు హెల్త్ అనేది బాగా ఇంపాక్ట్ అవడానికి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. అలాగే డబ్బు కూడా కొద్దిగా మీరు చేసేటువంటి పని మీద కొద్దిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది సన్నగిల్లేటువంటి ప్రమాదంగా కూడా గోచరిస్తుంది. ఇదంతా భయపడాల్సిన అవసరం అయితే కూడా ఏం లేదన్నమాట. ఎందుకంటే మరియు ఈ యొక్క ప్రభావం అనేది హెల్త్ అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకు ప్రమాదం లేదు అంటున్నానంటే ఉద్యోగపరంగా ప్రొటెక్షన్ చేయడానికి శుక్రుడు, కుజుడు ఈ యొక్క గ్రహాలు షష్టమంలో ఉన్నప్పుడు, కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అనుకూలమైన ఫలితాలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కాబట్టి. మరియు కాకపోతే ఇక రాశి వారికి అష్టమ శని దోషం అనేది బాగా వేధిస్తూ ఉన్నది. డబ్బు అనేది దానివల్ల కూడా కొద్దిగా నిలవకుండా కొద్దిగా ఇబ్బందుల్ని గురి చేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఈ యొక్క నెలలో ఏదైనా కొత్తగా బిజినెస్ ఆరంభించాలనుకున్నా సరే, ఏదైనా చేయాలనుకున్నా సరే ఫస్ట్ 15 డేస్ అనేది అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ జనవరిలో మీరు చేయాలనుకున్న ఏ పనైనా సరే 15వ తారీఖు వరకు మీరు చేసినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకు ఎలా ఉంది అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలంగానే ఉందన్నమాట. మొదటి 15 రోజుల పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నట్లయితే కర్కాటక రాశి వారికి విజయాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే రవి చాలా మంచి స్థానంలోకి ఉన్నాడన్నమాట 15వ తారీఖు వరకు. అలాగే కుజుడు కూడా 15వ తారీఖు వరకు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి 15వ తారీఖు వరకు మంచి స్థానంలో ఉన్నప్పుడు విజయాన్ని ఇస్తాడన్నమాట. అలాగే దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో ఎవరైతే విదేశీయానం చేయాలనుకున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సింహరాశి వారికి ఎలా ఉందని నేను చూద్దాం. సింహరాశి వారికి మనం చూసినట్లయితే ముఖ్యంగా వారి యొక్క గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ధనం అనేది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లో కూడా కొద్ది జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే కుటుంబంలో ఒక మాట మీద ఉండటం అనేది కొద్దిగా టఫ్గానే ఉంటుందన్నమాట వీరికి. ముఖ్య కారణం కేతువు ధనస్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క యోగ్యత అనేది కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుందన్నమాట. అంటే వీరు కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. పంచమంలో కుజుడు, బుధుడు, శుక్రుడు అంత యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేరన్నమాట. కుజుడితో కలిసినటువంటి శుక్రుడు, బుధుడు అంత యోగ్యాన్ని ఇవ్వరు. ఎందుకంటే కుజుడు దృష్టి పెడితేనే మంచిది కాదని చెప్పి శాస్త్రం చెప్తోంది. కాకపోతే 18వ తారీఖు వరకు ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు కొంచెం మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. జనవరిలో వీరికి 15వ తారీఖు తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ యొక్క రాశి వారికి. మొదటి 15 రోజులు కొంచెం టఫ్ టైంగానే ఉంటుంది. పుత్రక్షయకారకుడుగా తయారవుతాడు అన్నమాట. అంటే పిల్లలకి అనారోగ్యం సంబంధితమైనటువంటి విషయాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొద్ది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్గా పిల్లల గురించి ప్రయత్నాలు చేసే వారికి కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి అన్నమాట. దానికి గల కారణం వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నటువంటి కుజుడు, శుక్రుడు, బుధుడు, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు, బుధుడు, అలాగే తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి కుజుడితో కలిసి కాంబినేషన్ అన్నమాట. ఇది అంత మంచి కాంబినేషన్ కాదు. కాకపోతే ఈ యొక్క రాశి వారికి 15వ తారీఖు తర్వాత ఎందుకు బాగుంటుంది అంటే రవి షష్టమంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇస్తాడన్నమాట. అంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలతని ఇస్తాడన్నమాట. దాని ద్వారా వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి ఈ రాశి వారికి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్నాల్లో జనవరి 15 తర్వాత అంటే సంక్రాంతి తర్వాత వీరికి చాలా అనుకూలమైనటువంటి, సంక్రాంతి నుంచి కూడా చెప్పుకోవచ్చు, మకర సంక్రమణం జరిగినప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా పొందగలుగుతారు. దానిలో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదన్నమాట. గ్యారంటీగా వీళ్ళ సక్సెస్ అనేది పొందగలుగుతారు అన్నమాట. చాలా మంచి స్థానంలో కూడా షష్టమంలో రవి సంచారం అనేది వీరికి యోగ్యాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంగా కూడా మనం చెప్పచ్చు అన్నమాట. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందని చెప్తాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి మనం చెప్పాలంటే ఆరోగ్యపరంగా విద్యార్థులకి కూడా కొంచెం టఫ్ టైంగానే ఉంటుంది. ఆరోగ్యాన్ని 15 రోజులు కొద్దిగా కాపాడుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వ్యాపారాల్లో మొదటి 15 రోజులు కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి 15 రోజుల తర్వాత నుంచి రవి చాలా మంచి స్థానంలోకి వస్తున్నాడు వీరికి మనం చెప్పాలి అంటే. తద్వారా వచ్చినప్పటికీ వ్యాపారంలో ఒక మంచి మూమెంట్ అనేది వీరికి సంక్రాంతి తర్వాత కొత్తగా ఏదైనా వ్యాపారం ఆరంభించాలనుకున్నా సరే,
అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ల విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందుతారన్నమాట. అంటే వీరు వేరే చోట ఉద్యోగం చేయాలనుకున్నా సరే అక్కడి నుంచి ఒక మంచి పాజిటివ్ వేవ్ అనేది వీరికి రావటం అనేది జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి 15వ తారీఖు తర్వాతే వీరికి కొంచెం అనుకూలమైనటువంటి కాలాలుగా మారుతూ ఉంటుంది అన్నమాట. మరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వైవాహిక జీవితం మనం చెప్పాలంటే సప్తమంలో శని అంత యోగ్యకారకమైనటువంటి కాలంగా లేడన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో శని ఏం ప్రభావం చూపిస్తాడంటే భార్య భర్తల మధ్య ఒక మాట మీద నుంచోలేనటువంటి పరిస్థితిగా ఉంటుందన్నమాట. దానికి ముఖ్య కారణం ఇక్కడ చూసినట్లయితే ధనస్థానం, కుటుంబ స్థానంలో కేతువు, సప్తమంలో శని ఇద్దరూ వచ్చినప్పటికీ బాగా ప్రభావం చూపిస్తున్నారు. కేతువు యొక్క దృష్టి రాహు యొక్క అష్టమ స్థానం అనేది ఈ యొక్క సింహరాశి వారి మీద కొద్దిగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. జనవరి నెలలో కన్యారాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. కన్యారాశి వారికి వచ్చినప్పటికీ కేతువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కేతువు వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని కష్ట నష్టాలను కలిగిస్తాడు. అలాగే సప్తమంలోకి రాహు వచ్చేటప్పటికి భేదాభిప్రాయాలను కలిగిస్తాడు అన్నమాట. ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్ని ఎక్కువగా చేస్తాడు. వ్యాపారంలోనూ వివాహంలోనూ ఫ్రెండ్స్ మధ్య కొన్నిసార్లు భేదాభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇక రాశి వారికి గురుబలం అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే గురువు కూడా వేదస్థానంలో రాహు ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం అని చెప్పి నేను క్రితం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. వీరికి రేపు రాబోతున్నటువంటి మే 1వ తారీఖు 2024 మే తర్వాత ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది మే 1వ తారీఖు నుంచి. ఎందుకంటే భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి గురువు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అలాగే మిగతా విషయాలు చూసినట్లయితే ఈ యొక్క జనవరి నెలలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి 18వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుందన్నమాట. 18వ తారీఖు వరకు వ్యాపార పరంగాను వృత్తిపరంగాను ఆరోగ్యపరంగాను అనుకూలంగా ఉంటుంది. 18వ తారీఖు 15వ తారీఖు నుంచి రవి ఎప్పుడైతే ఈ రాశి వారికి పంచమంలోకి మారతాడో, అంటే మకర సంక్రాంతి ఎప్పుడైతే జరుగుతుందో 15వ తారీఖు నుంచి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కాదు. అలాగే చతుర్థంలో వచ్చేటప్పటికి కుజుడు బుధుడు శుక్రుడు కలిసినటువంటి యోగం అన్నమాట. ఇది 3 గ్రహాలు కుజుడితో కలిసినటువంటి శుక్రుడు బుధుడు అంత యోగ్యాన్ని ఇవ్వరు అన్నమాట ఈ రాశి వారికి. సో ఈ రాశి వారికి జనవరి నెలలో మొదటి 18వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగులకి కూడా కొంచెం అనుకూలంగా కూడా ఉంటుంది. 18వ తారీఖు వరకు డబ్బు సమయానికి చేరటం అనేది జరుగుతుందన్నమాట. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి వారి పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనారోగ్య కారణాలు అనేది ఉంటాయి. అలాగే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం రవి ఈ రాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు పుత్రక్షయ కారకుడుగా తయారవుతాడు. అలాగే వ్యాపారంలో కూడా 15వ తారీఖు నుంచి కొంత అనుకూలతను తగ్గిస్తాడన్నమాట. కానీ ఈ రాశి వారికి 18వ తారీఖు అంటే మొదటి 18 రోజులు కొంచెం ఫైనాన్షియల్గా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార పరంగా కూడా కొంచెం ప్రశాంతతని ఇవ్వగలుగుతాడన్నమాట. కన్యారాశి వారికి విద్యార్థులకు ఎలా ఉందంటే విద్యార్థులు వచ్చేటప్పటికి కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. దానిలో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదన్నమాట. ఇక రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి మే 1వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే గురువు చాలా మంచి స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి వీళ్ళకి సక్సెస్ అనేది 2024 మే తర్వాత వీరు గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నప్పుడు యోగ్యకారకమైనటువంటి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత పొందగలుగుతారు. మానసిక చింత అనేది కొంచెం తగ్గుతుంది. అన్ని పరంగా కూడా అనుకూలంగా అనేది మే 2024 మే నుంచి అనుకూలంగా ఉంటుంది. జనవరిలో అయితే వరకు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. తులారాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. తులారాశి వారికి వచ్చేటప్పటికి మొదటి 15 రోజులు అనుకూలంగా ఉంటుందన్నమాట. 18 రోజుల వరకు కూడా చెప్పాలంటే ధనాధిపతి శుక్రుడు చాలా మంచి లగ్నాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు ధనాధిపతి మంచి స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఇరుగు పొరుగు సఖ్యత అనేది జనవరి 18 వరకు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు రావటం అనేది ఉంటుంది. సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారు లేకుండా ఎక్కడైతే వ్యాపారంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రాశి వారికి గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. గురువు యొక్క శుభదృష్టి వల్ల ఆరోగ్యంలో అనుకూలత అనేది పొందగలుగుతారు. కుజుడు చాలా మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట ఇక రాశి వారికి. తద్వారా వచ్చేటప్పటికి ఇక రాశి వారికి విజయాన్ని చేయగలుగుతాడు.
చేసేటువంటి పనుల్లో విజయం పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలత అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా చాలా మంచి స్థాయికి రాగలుగుతారు. స్లోగా వచ్చేటప్పటికి జీవితంలో మంచి ఉన్నత స్థాయికి రాగలిగినటువంటి స్థానాల్లో కుజుడు ఉన్నాడన్నమాట. ఇక రాశి వారికి మకర సంక్రాంతి రోజు తర్వాత నుంచి రవి చాలా మంచి స్థానంలోకి అయితే రావట్లేదు. తద్వారా వచ్చేటప్పటికి చతుర్థంలోకి వచ్చినటువంటి రవి కొద్దిగా సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా యోగ్యతని కొంచెం తగ్గిస్తాడు. కాకపోతే రిమైనింగ్ ఏవైతే గ్రహాలు, కుజుడు ఈ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి కొంచెం అనుకూలతనే ఇవ్వగలుగుతాడు అన్నమాట. విద్యార్థులు మరియు అలాగే పోటీ పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పొచ్చు అన్నమాట. డిసెంబర్ మధ్య నుంచే వీరికి వచ్చేటప్పటికే కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. జనవరి 15వ తారీఖు వరకు అనుకూలమైన కాలం ఎక్కువగా ఉంటుందన్నమాట వీరికి. మరియు జనవరి 15వ తారీఖు నుంచి కొంచెం తగ్గుతూ వస్తుంటుంది వీరికి. ఎందుకంటే రవి చతుర్థంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని అయితే ఇవ్వడం. సో అదైతే క్లియర్ అన్నమాట. మరియు విద్యార్థులకు వచ్చేటప్పటికి కూడా కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి అనేది 15వ తారీఖు తర్వాత ఉంటుంది. కానీ విజయాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానంలో కుజుడున్నాడు కాబట్టి కష్టపడి చెబితే విద్యార్థులు విజయాన్ని సాధించడంలో ఎటువంటి సంశయం అనేది ఉండదన్నమాట. మరి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారు 15వ తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పవచ్చు. జనవరి 15వ తారీఖు నుంచి వృత్తి వ్యాపార రీత్యా స్పెక్యులేషన్స్లో కానీ లేకుంటే రియల్ ఎస్టేట్లో కానీ ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారో వారికి 18వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో ప్రశాంతత పొందగలుగుతారు. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. తులారాశి వారికి గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే బుధుడుతో కలిసినటువంటి కుజుడు యొక్క దృష్టి 18వ తారీఖు నుంచి అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి దుర్వ్యయం అనేది ఎక్కువగా జరుగుతుంది. డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు పెట్టడానికి 18వ తారీఖు నుంచి కొద్దిగా ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది. సమయానికి డబ్బు రాకుండా కూడా కొన్నిసార్లు పరిస్థితులు మారుతూ ఉంటాయి అన్నమాట ఈ రాశి వారికి. ఉద్యోగపరంగా కూడా 18వ తారీఖు తర్వాత కొంచెం మిశ్రమంగా ఉంటుంది. 15వ తారీఖు వరకు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. ఈ యొక్క నెలలో జనవరి నెలలో వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారిని మనం చూసినట్లయితే శుక్రుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా ముందు జనవరి 18వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు బుధుడు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితము మరియు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం అనుకూలతను ఎక్కువగా ఇస్తాడు అన్నమాట శుక్రుడి యొక్క జన్మరాశిలో సంచారం చేస్తున్నందువల్ల. కాకపోతే ధనస్థానంలో కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి తృతీయంలోకి జనవరి 15వ తారీఖు తర్వాత రవి చాలా మంచి స్థానంలోకి వస్తున్నాడు అన్నమాట వృశ్చిక రాశి వారికి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగేటువంటి స్థానంలోకి రవి రావటం అనేది జరుగుతుంది. రవి యోగించేది ఒకే ఒక స్థానం, కొన్ని స్థానాల్లో వచ్చేటప్పటికి తృతీయం అన్నమాట. అంటే ఈ యొక్క స్థానాల్లో మకర సంక్రమణం జరిగినప్పుడు వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. సంఘంలో గౌరవము, గుర్తింపు, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు అన్నమాట. అలాగే విద్యార్థులకి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి జనవరి 15వ తారీఖు తర్వాత సంఘంలో గౌరవాన్ని ఇవ్వటానికి, అలాగే చదివేటువంటి విద్యలో పరిపూర్ణత పొందటానికి, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కావడానికి 15వ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. వ్యాపార పరంగా కూడా డబ్బు అనేది కొద్దిగా ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు, శుక్రుడు, బుధుడు అంటే 18వ తారీఖు తర్వాత ఈ కాంబినేషన్ ఏర్పడుతున్నది అన్నమాట. 3 గ్రహాలు కుజుడు, శుక్రుడు, బుధుడు. ఇక కుజుడు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు కుజుడు గోచార రీత్యా ధనస్థానంలో సంచారం చేసేటప్పుడు ఎవ్వరు చెప్పినా అసలు నమ్మద్దు, యోగ్యాన్ని ఇవ్వడం. ఇది శాస్త్రంలో రాసింది. ఫలదీపికలో కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు అన్నమాట. అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం అన్నమాట కుజుడు, శుక్రుడు, బుధుడు. మరియు ఈ కుజుడు యొక్క దృష్టి మరట చూడాలంటే మనకు కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో చూసినట్లయితే అష్టమం మీద ఉందన్నమాట. అంటే వైవాహిక జీవితంలో తన యొక్క భార్య కానీ భర్త యొక్క ఆరోగ్యాన్ని హరింపజేసే విధంగా ఉంటాడు. డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. కానీ దానికి ముందు 18వ తారీఖు ముందు శుక్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా
కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి పేరు ప్రఖ్యాతులు రాజకీయ పరంగా ఎదగటానికి అన్ని పరాలుగా కూడా అనుకూలత అనేది ఇవ్వగలుగుతాడు రవి చాలా మంచి స్థానంలో ఉన్నప్పుడు. కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ఎక్కువ ప్రభావితం చేయగలుగుతాడు. అలాగే శుక్రుడు బుధుడు కుజుడు కాంబినేషన్ కలిసినప్పుడు కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. విద్యార్థులకు ఎలా ఉంటుందంటే విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు అన్నమాట. ఇక రాశి వారికి అర్ధాష్టమ శని అనేది కొద్దిగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. అర్ధాష్టమ శని రీత్యా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా మంచి యోగకారకుడు అన్నమాట. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వీరికి రాబోతున్నటువంటి కాలం 2024లో వీరు మళ్ళీ తిరిగి వారి యొక్క పూర్వ వైభవాన్ని పొందగలుగుతారన్నమాట. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు కానీ లేకపోతే హెల్త్ రిలేటెడ్గా కానీ వ్యాపార రీత్యా కానీ కొంచెం శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే ఉంటుందన్నమాట. కుజుడు కూడా తన యొక్క ధనస్థానంలో సంచారం చేసినప్పుడు ఫైనాన్షియల్గా కన్స్ట్రైంట్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇరుగు పొరుగు సఖ్యత అంటే ఎక్కువగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కోపాన్ని తగ్గించుకొని మాట్లాడడం అనేది వీరికి చెప్పవలసినటువంటి ముఖ్యమైన సూచన. డిసెంబర్ 28వ తారీఖు నుంచి ఈ యొక్క మార్పు జరుగుతున్నదన్నమాట. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. ధనుస్సు రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు శుక్రుడు బుధుడు కలుస్తున్నారన్నమాట. జన్మరాశిలో కుజుడి సంచారం జరిగినప్పుడు ఎలా ఉండబోతుంది, డిసెంబర్ 28వ తారీఖు తర్వాత జన్మరాశిలోకి కుజుడి యొక్క సంచారం రవి సంచారం అనేది జరుగుతుందన్నమాట. జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆరోగ్యంలో వచ్చేటప్పటికి విపరీతమైన వేడి అనేది డిసెంబర్ 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కోప స్వభావం అనేది పెరుగుతుంటుంది. ఉగ్ర రూపంలో మారుతారన్నమాట. అంటే ఎదుటివారిని చిటికి మాటికి ఎక్కువగా చిరాకు పడడం అనేది ఎక్కువగా అవుతుంది. దీని ద్వారా కొద్దిగా ప్రభావం అనేది మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వైవాహిక జీవితంలోనూ ఈ ప్రభావం అనేది ఉంటుంది. అలాగే బిజినెస్ పరంగానూ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కుజుడు చతుర్థ అర్ధదృష్టి అనేది అంటారన్నమాట. అర్ధదృష్టితో కుజుడు యొక్క దృష్టి చతుర్థం మీద అష్టమం మీద ఎక్కువగా ఉంటుంది. తద్వారా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. జనవరిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. శరీరంలో అధికమైనటువంటి వేడి జ్వరం పీడత్వం అనేది కూడా మొదలవుతుంది. జ్వరం అంటే హెల్త్ రిలేటెడ్గా కూడా టెంపరేచర్ అనేది ఎక్కువగా అవ్వటానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. కుజుడు శుక్రుడు బుధుడు కలిసినటువంటి యోగం అన్నమాట. కానీ శుక్రుడు ఈ రాశి వారికి జనవరి 18వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారంటే ఐశ్వర్యప్రదాయకుడుగా ఉంటాడన్నమాట. అంటే డబ్బుని ఇవ్వగలుగుతాడు. సమయానికి డబ్బు అనేది వెళితే ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. కానీ డబ్బు అనేది అదే విధంగా ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. అంటే సంపాదన ఖర్చు రెండు సరిసమానంగా ఉండే విధంగా ఉంటాయి. మరి ఆరోగ్యప్రదంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ధనుస్సు రాశి వారికి వచ్చినప్పటికీ గురువు చాలా మంచి స్థానంలో ఉన్నప్పటికీ పూర్తి ఫలితాన్ని ఇవ్వలేడన్నమాట. ఎందుకంటే దానికి కారణం గురువు నుంచి 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఇది వేదస్థానంగా కూడా పరిగణించబడుతుంది. కానీ శని చాలా మంచి స్థానంలో ఉన్నందువలన ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ సేవక తత్పరత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వీరి కింద పనిచేసేటువంటి వారు వీరికి చెప్పినటువంటిగా వినటానికి వీరితో కలిసి పనిచేయటానికి ఎక్కువగా అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా కొద్దిగా జనవరి 15వ తారీఖు తర్వాత కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా సూచిస్తున్నాడు. రవి మకరంలో సంచారం చేసేటప్పుడు ధనస్థానాల్లో ఉన్నటువంటి రవి అధికమైనటువంటి ఖర్చుని సూచిస్తూ ఉన్నాడన్నమాట. డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా కనపడుతూ ఉన్నది. మరియు అష్టమంలో రవి యొక్క సంచారం అష్టమ దృష్టి అనేది ఎక్కువగా ఉన్నందువలన వైవాహిక జీవితంలో కూడా ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హెల్త్ పరంగాను ఎదుటివారితో మాట్లాడేటప్పుడు గాను ఈ రాశివారు ఈ యొక్క నెలలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితమే గోచరిస్తుంది. చతుర్థంలో రాహు ఉన్నాడు, ధనస్థానంలోకి రవి ఉన్నాడు. తగినంత కష్టపడి చదివితే కానీ ఈ రాశి వారికి ఉత్తీర్ణత అనేది పొందగలుగుతారు అన్నమాట. మంచి ర్యాంకులోకి రావాలి అంటే ఈ రాశి వారు కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రవి సంచారం అనేది జరుగుతుంది. 12వ ఇంట్లో వచ్చేటప్పటికి కుజుడు శుక్రుడు బుధుడు లాభస్థానంలోకి శుక్రుడు సంచారం అనేది జరుగుతుంది అన్నమాట. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెల ప్రథమంలో అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే జనవరి
15 వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారన్నమాట. ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా 15వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. విద్యార్థులకు వచ్చేటప్పటికి కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయన్నమాట. కాకపోతే అధికమైనటువంటి ఖర్చుకి శని యొక్క కారకుడుగా తయారవుతున్నాడు. అలాగే జనవరిలో రాబోతున్నటువంటి కొన్ని సంచారాల రీత్యా జనవరి 15వ తారీఖున రవి 15వ తారీఖు నుండి రవి ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలో సంచారం మొదలు పెడతాడో, అంటే ఈ యొక్క ప్రభావం అనేది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రవి ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు శరీరంలో అధికమైనటువంటి వేడి, జ్వరపీడత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కోప స్వభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. చిటికి మాటికి కోపపడడం, దానివల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా ఎదురవుతాయి. కానీ ఈ రాశి వారికి జనవరి 18వ తారీఖు వరకు శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు స్త్రీలతో అన్యోన్యత అనేది బాగా పెరుగుతుందన్నమాట. అంటే స్త్రీలతో ఎవరైతే ఉంటారో వారితో చాలా మంచి అనుకూలతమైనటువంటి సత్సంబంధాలని పొంది ఉంటారు. వారి ద్వారా అనుకూలత కూడా పొందగలుగుతారు. మరియు అలాగే ధన సంబంధితమైన విషయాల్లో కూడా ఒక ఫ్లో అనేది ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించగలుగుతారు. మరియు ఈ రాశి వారికి మనం చూసినట్లయితే కుజుడు, శుక్రుడు, బుధుడు కలిసి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బు ఎంతైతే వస్తుంటుందో దానికి తగినట్టుగానే ఖర్చు అనేది కూడా ఉంటుంది. ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎంతైతే సంపాదిస్తారో దాని తగినట్టుగా అదే విధంగా ఖర్చు అనేది ఉంటుంది. ఇక రాశి వారికి మనం చెప్పాలంటే సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలత అనేది కొద్ది తక్కువగా ఉంటుంది. మరియు అలాగే విద్యార్థులు వచ్చేటప్పటికే కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైన సూచన. రాహు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. ఇక రాశి వారికి ధైర్యంతో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నట్లయితే దానిలో కంపల్సరీగా వీరు సక్సెస్ అనేది పొందగలుగుతారు. రాహు చాలా మంచి స్థానంలో ఉన్నందువల్ల వీరికి పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి అన్నమాట. మరియు మా విశేషమైనటువంటి కీర్తి కూడా పొందగలుగుతారు. కాకపోతే ఈ యొక్క పాపగ్రహాల అంటే కుజుడు కలిసినటువంటి శుక్రుడు, బుధుడు యోగ్యాన్ని ఇవ్వరు కాబట్టి ధన వ్యయంలో మరియు అలాగే మిగతా విషయాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వారికి కొంచెం బెటర్ టైం అనేది స్టార్ట్ అవబోతున్నది అన్నమాట. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే శని యొక్క ప్రభావం అనేది వీరి మీద చాలా ఎక్కువగా ఉంది. దీనికి ముఖ్య కారణం శని యొక్క అర్ధ దృష్టి. ఉద్యోగ రీత్యా కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంది. ఉద్యోగ రీత్యా వీరు ఎంత కష్టపడి చేసినా సరే దాని ప్రతిఫలం అనేది పొందలేకపోతున్నారు. దానికల కారణం శని త్రిపాద దృష్టి అంటారన్నమాట. అంటే తృతీయాన్ని, రాజ్యస్థానాన్ని ఎక్కువగా చూస్తుంటుంది. కాబట్టి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొద్దిగా టఫ్ టైమే ఈ యొక్క రాశి వారికి అని చెప్పి ఓపెన్గా చెప్పచ్చు అన్నమాట. మరియు అలాగే గురువు కూడా తృతీయంలో ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు. రాహువు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థానంలో అయితే లేడు. అష్టమంలో కేతువు అంత అనుకూలంగా లేదన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఎందుకు అనుకూలంగా ఈ యొక్క జనవరి నెలలో కొంచెం బెటర్మెంట్ అనేది ఎలా వస్తున్నది అంటే మనం చూసినట్లయితే శుక్రుడు 18వ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అన్నమాట. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలతని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఇవ్వగలుగుతాడు. మరియు అలాగే కుజుడు లాభస్థానంలో రవితో కలిసినప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ, ఉద్యోగపరంగాను, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతాడు అన్నమాట. కుజుడు, రవి కలిసినప్పుడు లాభస్థానంలో ఉన్నప్పుడే ఇవ్వగలుగుతాడు. ఇది ఎప్పటి వరకు ఇవ్వగలుగుతాడు అంటే 15వ తారీఖు వరకు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే జనవరి 15వ తారీఖు వరకే ఇవ్వగలుగుతాడు. 11వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. కొన్నిసార్లు వీరికి ఉద్యోగపరంగా కూడా, వ్యాపార పరంగాను ఒక సడన్ సర్ప్రైజెస్లో అడ్వాంటేజ్ ఇవ్వగలుగుతాడు. 15వ తారీఖు తర్వాత ఏమవుతున్నది అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడు కాబట్టి ఇది పెరిగి 12వ హౌస్ అవుతుంది అన్నమాట. 12వ ఇల్లు అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ధనక్షయ కారకుడుగా తయారవుతాడు అన్నమాట. డబ్బుని ఎక్కువగా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. ఆరోగ్యంగా కూడా కొద్దిగా కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆరోగ్యపరంగా కూడా మానసిక చింత అనేది ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఏ ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా మానసిక చింత అనేది బాగా ఎక్కువగా పీడిస్తూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం శనిని ప్రసాదించే టైం వరకు అంటే వారి యొక్క అనుగ్రహం పొందలేదంటే శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. సడన్గా ఒకేసారి వచ్చినప్పటికీ దుఃఖాన్ని కారకంగా తయారు చేస్తుంటాడు అన్నమాట. ఏ ప్రాబ్లం లేకపోయినా సరే ఒకసారి మానసికంగా బాధిస్తూ ఉంటాడు. రవి యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణాలు అనేది జరుగుతాయి. ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అనేది జనవరిలో వీరికి జరుగుతుందన్నమాట.
దీనికి ముఖ్య కారణం రవి వ్యయ స్థానంలో ఉన్నందువలన. అలాగే కుజుడు, శుక్రుడు, బుధుడు ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నప్పుడు కుజుడు, శుక్రుడు, బుధుడు కుజుడితో కలిసినప్పుడు ఈ శుక్రుడు, బుధుడు అంత యోగ్యాన్ని ఇవ్వరు. కాకపోతే కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడనమాట. 15వ తారీఖు తర్వాత కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే డిసెంబర్ 28వ తారీఖు తర్వాతే వీరికి వచ్చేటప్పటికి కుజుడు ధనస్సులోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి 45 డేస్ ఈ రాశి వారికి కుజుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కొంచెం బెటర్గా ఇవ్వగలుగుతాడు. శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా కొంచెం అనుకూలిస్తాడు. విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే విద్యార్థులకైతే కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన జనవరి 15వ తారీఖు వరకు మటుకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మంచి ర్యాంక్ సంపాదించగలుగుతారు చదివితే మటుకు కంపల్సరీగా. మీనరాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. మీనరాశి వారికి మనం గమనించినట్లయితే రాహు, కేతువులు ఇద్దరు వచ్చేటప్పటికి రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికి భేదాభిప్రాయాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, వ్యాపారస్తుల మధ్య, లేకుంటే భాగస్వామ్యుల మధ్య కూడా జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ మధ్య కూడా కేతువు తన యొక్క ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాడు. రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది మొదలైంది. తద్వారా వచ్చినప్పటికీ అధికమైనటువంటి ధనవ్యయాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. కానీ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క నెలలో జనవరి నెలలో వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి అన్నమాట. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి చాలా యోగ్యకారకుడు అనమాట. అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. మరియు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఖర్చు ఎక్కువ ఉన్నా సరే దానికి తగినట్టు సంపాదన కూడా సృష్టించగలుగుతాడు అన్నమాట. ఎందుకంటే కుజుడు, రవి యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నారన్నమాట. చాలా బలవంతుడుగా కూడా ఉన్నాడు రవి. మకరంలోకి వస్తున్నటువంటి రవి పూర్తి యోగాన్ని ఇక మీనరాశి వారికి ఇవ్వగలుగుతాడు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, విద్యార్థులకు కానీ అనుకూలతను ఇవ్వగలుగుతాడు. రాజకీయ పరంగా కూడా ఒక మెట్టు ఎదగటానికి మీనరాశి వారికి ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి కాలం. అంటే కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఎదురవుతాయి అన్నమాట. కొత్త కొత్త మార్గాలు అనేవి వీరు కనుగొంటారు. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావడానికి కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు చేసి వాటిలో సక్సెస్ అనేది పొందగలుగుతారు. దీనికి ముఖ్య కారణం రవి యొక్క స్థానం అనేది, రవి రాజ్యస్థానంలోనే లాభస్థానంలోనూ యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇక రాశి వారికి జనవరి 15వ తారీఖు నుంచి దాని ముందు కాలం కూడా అంటే డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా 15వ తారీఖు నుంచి కూడా రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. పోటీ పరీక్షల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికి విజయాన్ని ఇవ్వగలుగుతాడు. గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో కానీ, ప్రైవేట్ రిలేటెడ్ సెక్టార్స్లో కానీ నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. మానసిక చింత అనేది దూరంగా అవుతుంది. కాకపోతే ఇక రాశి వరకు వచ్చేటప్పటికి దుర్వ్యయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ధనస్థానంలో ఉన్నటువంటి గురువు చాలా మంచి స్థానంలో ఉన్నప్పటికీ రాహు ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేసినప్పుడు గురువు తన యొక్క బలాన్ని పూర్తిగా ఇవ్వలేకపోతున్నాడు అన్నమాట. మాట్లాడే విషయంలో సౌమ్యంగా, సఖ్యతగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే యాంకర్స్ కానీ, లేకుండా ఎవరైతే వక్తలుగా మాట్లాడే వృత్తిలో ఉంటారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడని కూడా మనం చెప్పచ్చు అన్నమాట. మరియు శని ఈ యొక్క రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది మొదలైంది. రవి, కుజుడు వీరందరూ మంచి స్థానంలో ఉన్నందువలన ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అన్నమాట. వృత్తి, వ్యాపార రీత్యా విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క రాశి వారికి. దానికి తగినటువంటి పరిహారం అనేది చేసుకోవాలి. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితం ఈ యొక్క రాశి వారు ఈ యొక్క నెలలో మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అన్నమాట. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మనం ఇప్పటిదాకా చూసినట్లయితే నెల ఫలితాలు చూసామన్నమాట. అంటే జనవరి నెల ఫలితాలు. జనవరి నెల ఫలితాల్లో వచ్చేటప్పటికి మన కుజుడు, బుధుడు, శుక్రుడు కాంబినేషన్ అనేది 17, 18వ తారీఖుల తర్వాత మొదలవుతున్నది అన్నమాట. ఈ యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలంగా లేదు. సో కుజుడు దృష్టి ఎప్పుడైతే శుక్రుడి మీద, బుధుడి మీద పడినప్పుడు వైవాహిక జీవితంలోనూ అలాగే ధన సంబంధితంగా కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి రెమెడీ, ఎటువంటి రెమెడీ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. మనం చూసినట్లయితే ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సిందే మనం శుక్రుడికి, బుధుడికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలన్నమాట. లక్ష్మీదేవి యొక్క
పరిహారం అనేది చూసుకోవాలి. ఫ్రైడేస్ స్పెషల్గా వచ్చేటప్పటికి లైట్ కలర్ డ్రెస్లో ఉంటే అనుకూలత అనేది పొందగలుగుతారు. అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్లో ఉండాలన్నమాట. లేని పక్షంలో తెల్లటి పూలతో అమ్మవారిని, లక్ష్మీదేవిని ఫ్రైడేస్ పూజించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే బుధవారం పూట స్పెషల్గా చెప్పాలి అంటే గ్రీన్ కలర్ డ్రెస్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంటుంది అన్నమాట జనవరి నెలలో. అలాగే వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం, అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అధికంగా పూజించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ యొక్క జనవరి నెలలో బుధుడు శుక్రుడికి బలపరుచుకోవాలన్నమాట. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంగర ఆస్ట్రో అనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంగరవారి.com అనే యొక్క ఛానల్ని కూడా, మా యొక్క వెబ్సైట్ కూడా ఉందన్నమాట. మా యొక్క వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. బ్లాగ్ కూడా రాస్తుంటాను. బ్లాగ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం. మరియు అలాగే మీ యొక్క సొంత జాతకం గురించి తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.